సారు నాకు మొదటి నుంచి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇప్పుడు కూడా అంటే ఫీజుల పరంగా కానీ ఇప్పుడు కూడా మమ్మల్ని ఒత్తిడి చేసేవారు కాదు. అంటే ఇప్పుడు పిల్లల్ని ఎలా చదివించాలి, ఇట్లే చేయాలి, చేసే పని చాలా చిన్న ఈ సార్ సార్ చెప్పారు కూడా ఇదంతా జరిగింది. అయితే పిల్లల ఏం వాళ్ళు మొదటి నుంచి పెద్ద చదువు చదవాలని ఆలోచన ఉంది. 8-9 తరగతిలోనే ఒక అబ్బాయి సీఏ చేయాలనుకున్నాడు. ఈ సీఏ చదివి చార్టెడ్ అకౌంటెంట్గా స్థిరపడ్డాడు. ఈ మధ్యనే చిన్న అబ్బాయి జూనియర్ అసిస్టెంట్ కావాల్సింది. ఇదంతా వారి చదివే, వారి ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి సార్ మొదటి నుంచి క్రమశిక్షణకు మారుతూనే ఉన్నారు. అయితే ఈ క్రమశిక్షణతోనే చదవబోతుందని వారి ఆలోచన. మొదటి నుంచి వారు ఈ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ప్రవర్తించేవారు. అది చాలా ఉపయోగపడేది పిల్లవారు. చదువు తప్ప వేరే వ్యాపకం ఉండకూడదు అనేది వారి ఆలోచన. చాలా విషయాలు పిల్లల్ని కాకుండా తల్లిదండ్రులు కూడా మోటివేషన్ చేసేవారు. ధైర్యం చెప్పేవారు, ఇంకేం కాదు చేయొచ్చు, వాళ్ళు ఏ కోరుకునే కోసం చదవచ్చు అని వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు పాల్పడుకుంటాను. సార్తో మాకు ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాల అనుబంధం ఉంది. వారు ఎప్పుడు కూడా మాకు ఏ విషయంలో అన్ని విషయాల్లోనూ సహకరించారు. చాలా థ్యాంక్స్ అని అవకాశం ఇచ్చింది అందరికీ. మాట్లాడతారమ్మా, చెప్పాలా నేను మరి చెప్పాలి. మంచి అనుబంధం ఉంది. అయితే ముగ్గురు మగపిల్లలే కాబట్టి చివరి అబ్బాయి 10వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే, సార్ నా చిన్న కొడుకును నేను ఆడపిల్లగా పెంచుకుంటాను, అందరికందరూ బయటకు వెళ్ళిపోతే వీడి భవిష్యత్తు మేమిద్దరం ఎట్లా బతకాలి సార్, మాకు కష్టం అవుతుంది, నేను వాడిని చదివించను అని ఇంట్లో స్టాప్ చేపిద్దాం అనేది అనుకున్నాయి. ఆయన బాగా ఫోర్స్ చేస్తే ఆయన భరించలేక ఒకరోజు, సార్ మీరు చెప్తేనే మా ఆవిడ ఇంటది, నేను తీసుకొస్తాను, తీసుకొచ్చిన తర్వాత మరి మాట్లాడండి సార్ అని అంటే ఇద్దరు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఒక గంటన్నర సేపు డిస్కషన్ జరిగింది. ఆమె ఏడుస్తుంది, అందరినీ నేను బయటకు పంపించేస్తే నేను ఎవరిని ఉంచుకోవాలి నా ఇంట్లో అంటే అప్పుడు చెప్పాను, కనడం వరకే మన బాధ్యత. బ్రహ్మ వాడి తెల్ల రాసిండు, రేపు ప్రొద్దున 2 పిల్లలు మంచి సెటిల్ అయిపోతే నీ దగ్గర ఉన్నామని ఎందుకు పనికి రాకుండా చేసుకుంటే మనం ఇచ్చిన ఆస్తి కాదు కదా, వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉందేమో, వద్దమ్మా నువ్వు తప్పు చేస్తున్నావంటే ఒక గంట సేపు మాట్లాడితే ఆమె పట్టు వీడింది. ఈరోజు మరి ఆ రోజు జరిగిన మాట ఫలమో లేకపోతే మరేమో కానీ అబ్బాయికి నిజంగానే గ్రూప్ 4లో జాబ్ సంపాదించుకున్నాడు. 1 మంత్ 1.5 మంత్ అయింది, మన జనవరిలోనే జాబ్ వచ్చింది. వాడి ధ్యేయం, వాడి టార్గెట్ గ్రూప్ 4 కాదు, ఐఏఎస్ అన్నా లేకపోతే గ్రూప్ 1 అన్నా ఉండాలనే వాడి ఆలోచన. ఖచ్చితంగా ఒకరోజు గ్రూప్ 1 పోస్ట్లో, జిల్లా పోస్ట్లో ఉంటాడు. ఆ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ముగ్గురు పిల్లలు మంచి సెటిల్ అయ్యేది కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు మేము అందరికీ మేము చెప్పడం అనేది గొప్పగా అనిపించదు. కొన్నిసార్లు మనసు పెట్టి ఆలోచిస్తే ఈ ఫలితాలు వచ్చినాయని తెలవడానికి వాళ్ళెవరో మీకు కూడా తెలిస్తే బాగుంటుంది. వాళ్ళు సాధించిన దానికి వాళ్ళని కూడా సన్మానం చేస్తే వాళ్ళు కూడా జీవితంలో మర్చిపోరని ప్రయత్నించడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.